హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సెప్సర్ 1520. ఈరోజు డేట్ 11th March 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక అద్భుతమైన డీల్ చెప్తాను. ప్రజెంట్ సీజన్కి తగ్గట్టుగా సమ్మర్లో బాగా ఉపయోగపడే ఒక మంచి ఏసీ డీలు. డైకిన్ బ్రాండ్కి సంబంధించిన ఏసీల ప్రైస్ అనేవి రేట్లు తగ్గడం అనేది వెరీ 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 రేర్ కేస్. డైకిన్, ఎల్జీ ఇలాగే ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అండ్ డైకిన్లో 1.5 టన్ 3 స్టార్ ఏసీ రెగ్యులర్గా 38-39 వేల దాకా ఉంటుంది. అండ్ ఇది ఇప్పుడు మీకు అరౌండ్ విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 31,800కి వస్తుంది అమెజాన్లో. ఇది చాలా బెస్ట్ డీల్. నన్ను అడిగితే లోయెస్ట్ ప్రైస్ డైకిన్ ఏసీకి. చాలా మంచి డీల్లో ఉంది. ఒక లుక్ అయితే వెండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే రీసెంట్గా నేను మీకు ఏసీల డీల్స్ బెస్ట్ నేను సెలెక్ట్ చేసిన కొన్ని ఏసీల డీల్స్, అలాగే వాషింగ్ మిషన్ డీల్స్, అలాగే కూలర్ డీల్స్ ఇవన్నీ నేను కలిపి ఒక 2 వీడియోలు చేశాను కదా. ఆ లింక్స్, ప్రొడక్ట్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే వాటి మీద ఒక లుక్ అయితే వేయండి. ఇంకా చాలా రకాల డీల్స్ వస్తుంటే ఛానల్ యాక్టివ్గా ఉంటే ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి. షామీ ఈరోజు మన ఇండియాలో షామీ 15 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. చాలా ప్రీమియం ఫ్లాగ్షిప్ సిరీస్ ఇది. షామీ 15 యాక్చువల్ ప్రైస్ 64,999, విత్ కార్డ్ ఆఫర్తో 59,999 రూపాయలు పెట్టారు. 19వ తారీఖు నుంచి ఇవి మీకు అమెజాన్లో సేల్లోకి రాబోతున్నాయి. అలాగే షామీ 15 అల్ట్రా మోస్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ షామీ ఫోన్ అనమాట ఇది. అండ్ ఇది 1,10,000 రూపాయలు పెట్టారు. విత్ కార్డ్ ఆఫర్తో 1,00,000 రూపాయలకి ఇస్తున్నారు. అండ్ ఎవరైతే ఇది ప్రీ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి ఒక లెజెండ్ ఫోటోగ్రఫీ కిట్ అని ఉంటుంది. షామీ వాళ్ళు తీసుకొస్తారు. సూపర్గా ఉంటుంది ఆ కిట్. ఇది మీకు ఫ్రీగా ఇవ్వబోతున్నారు. దీని వర్త్ 20,000 ఏముంటుంది. ఇది మీకు ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ కిట్ అనేది ఫ్రీగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ మీకు తెలుసు. ఇది చైనాలో లాంచ్ అయిపోయి కూడా చాలా అయిపోతుంది. ఇది గ్లోబల్ లాంచ్, అలాగే మన ఇండియాలో కూడా సేమ్ ఫీచర్స్తో వస్తుంది. అండ్ షామీ 15 అల్ట్రా రెండిట్లో కూడా మీకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసరే ఉంటుంది. షామీ 15లో మీకు బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్న 3 50 మెగాపిక్సెల్ కెమెరాల్లో 2 కెమెరాలకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. మెయిన్ కెమెరా అలాగే టెలిఫోటో లెన్స్ ఉంటుంది రెండోది. ఇది మీకు 2.6x జూమ్ సపోర్ట్ చేస్తుంది, ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఇదే మెయిన్ కీ హైలైట్. ఈ కెమెరా సిస్టమ్ మొత్తం కూడా లైకా కొలాబరేషన్తో ఉంటుంది. షామీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లైకా కొలాబరేషన్ మీకు తెలుసు కదా, చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. అలాగే షామీ 15 అల్ట్రాలో బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, రెండోది 50 మెగాపిక్సెల్ టెలిఫోటో విత్ 3x ఆప్టికల్ జూము, మూడోది 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో, ఇది కూడా 3x ఆప్టికల్ జూమ్. ఇంకా చాలా రకాల జూమ్ క్యాపబిలిటీస్ అయితే దీనికి ఉంటాయి. అండ్ నాలుగోది 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ సిస్టమ్ మొత్తం కూడా లైకా పార్ట్నర్షిప్తో ఉంటుంది అనమాట. ఈ కెమెరా కంట్రోల్స్ మొత్తం కూడా లైకాకి సంబంధించిన సాఫ్ట్వేర్ మీకు అలాంటి ట్యూనింగ్తో ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ కెమెరాస్ యాక్చువల్గా ది బెస్ట్ ఫోటోగ్రఫీ కిట్ అనమాట ఇది. అండ్ దీనికి సంబంధించిన కిట్ కూడా వీళ్ళు ఏదో ఫ్రీగా ఇస్తున్నారు ఫస్ట్ ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి. అండ్ 5400 mAh ఏమో అల్ట్రాలో ఉంటుంది, 5100 mAh ఏమో రెగ్యులర్ మోడల్లో ఉంటుంది. రెండింటికి 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఏమో వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. టెక్నికల్గా చెప్పాలంటే చాలా పెద్ద హార్డ్వేరు. ప్రైజింగ్ కూడా నన్ను అడిగితే యాక్చువల్గా చెప్పాలంటే చాలా రీజనబుల్ ప్రైజింగే. కాకపోతే షామీ బ్రాండ్కి 50,000 పైన పెట్టాలంటే చాలా ఆలోచిస్తాం. లాస్ట్ ఇయర్ కూడా షామీ 15 వీళ్ళు 30,000 పీస్లేమో టార్గెట్, షామీ 14 ఒక 30,000 పీస్లేమో టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. సో అది ఫుల్ఫిల్ చేసుకున్నట్టున్నారు. షామీ 14 అల్ట్రా మాత్రం 10,000 పీస్లే అన్నారు. సో అది కూడా అమ్మారనుకుంటా వీళ్ళు. ఈసారి ఇంకొంచెం ఒక 5,000 పీస్లు పెంచుతారేమో. అంతకంటే ఎక్కువ ఇండియా మొత్తం మీద ఇవే నేను చెప్పిన నెంబర్స్, అంతకంటే ఎక్కువ ఉండదు. షామీ 14 మాత్రం కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో, మళ్ళీ తర్వాత సేల్స్ అని చెప్పి అవి ఇవి అని చెప్పి పెరిగి ఉండొచ్చు. బట్ అల్ట్రా మాత్రం 10,000 పీస్లని స్ట్రిక్ట్గా చెప్పారు. లాంచ్ అప్పుడే చెప్పారు వీళ్ళు, టార్గెట్ కూడా అదే అని. సో ఈసారి కూడా ఒక 15,000 పెడతారేమో, అంతకంటే ఎక్కువైతే పెట్టరు. సో ఇది షామీ 15 అలాగే షామీ 15 అల్ట్రాకి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు ఈరోజు ఐక్యూ నియో 10Rని లాంచ్ చేశారు. 26,999 రూపాయలు పెట్టారు. విత్ కార్డ్ ఆఫర్తో 24,999 రూపాయలు పెట్టారు. బట్ ఇక్కడ క్యాచ్ ఉంది. ఇదేంటంటే మీకు బేస్ మోడల్ 8GB 128GBలో UFS 3.1 ఉంటుంది. దీన్ని స్కిప్ చేసేయండి, ఇది అవసరం లేదు. ఒకవేళ మీకు అప్పుడే కొనుక్కోవాలనుకుంటే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తున్న ఫోన్ ఇది. సో దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఒక బ్యాటరీ చాలా పెద్దగా ఇచ్చారు. 6400 mAh బ్యాటరీ, అలాగే మీకు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, అది యాక్సెప్టబుల్. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసరు. సో ఇది ఆల్రెడీ మీకు 22,000-21,000కి ఏమో ఇప్పుడు పోకో కూడా ఆఫర్ చేస్తుంది, సేమ్ దాదాపు అలాంటి ఫీచర్స్తోనే. అండ్ దీంట్లో ఒక కెమెరానే ఉంటుంది, బ్యాక్ సైడ్ 15 మెగాపిక్సెల్ కెమెరా, అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
సో నన్నడిగితే అంత వర్త్ ఫోన్ అయితే కాదేమో అనిపిస్తుంది. 20 మీరు యూఎఫ్ఎస్ 4.0తో వెళ్ళాలంటే మీరు 26,999 పెట్టాలి. ఎందుకంటే విత్ కార్డ్ ఆఫర్‌తో 26,999, వితౌట్ కార్డ్ ఆఫర్‌తో 28,999, అంటే నియర్లీ 30,000కి వెళ్ళిపోయినట్టు ఇది. సో మీరు ఇంత ఫ్లాగ్‌షిప్ పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా కొంచెం కావాలనుకుంటే రూ. 26,999 పెట్టాలి. సో దానికి రెడీ అయితే కొనుక్కోండి. హార్డ్‌వేర్ అంతా బానే ఉంది. కాకపోతే ప్రైసింగ్ మాత్రం ఇంకొంచెం ఆ బేస్ మోడల్‌లో కూడా వీళ్ళు అదే ఇస్తే బాగుండు. 8 జీబీ, 256 జీబీ డైరెక్ట్‌గా తీసుకొస్తే బాగుండేదనేది నా పాయింట్. సో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయండి. నేనైతే దీన్ని ఖచ్చితంగా కొనుక్కోండి అయితే సజెస్ట్ చేయను. ఏదైనా మంచి ఆఫర్ వచ్చినప్పుడు చూసుకోండి. అంతే నా ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఐక్యూ నుంచే వన్స్ అగైన్ ఐక్యూ వాళ్ళు అప్‌కమింగ్ 5 మంత్స్‌లో ఇంకొక 5 మొబైల్స్ లాంచ్ చేయబోతున్నారట. దీంట్లో ఐక్యూ Z10 సిరీస్ ఏదో ఉంటది. అలాగే ఐక్యూ ఇంకొన్ని బడ్జెట్ ఫోన్స్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటదనమాట. నెక్స్ట్ వచ్చి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ప్రెజెంట్‌గా నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీల మీద మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. సో దాదాపు 5,00,000, 4,00,000 రూపాయలు లాంచ్ అయిన టీవీలు ఇప్పుడు అరౌండ్ 3,19,000, దాదాపు 2,50,000, 2,40,000 రూపాయలకు లాంచ్ అయినవి 1,59,000 ఇలాంటి ప్రైజెస్‌లో వస్తున్నాయి. అంటే చాలా డిస్కౌంట్ అయితే ఉంది. సో మీరు ప్రీమియం ఫ్లాగ్‌షిప్ టీవీలు కొనుక్కోవాలనుకుంటే సామ్సంగ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి ప్రెజెంట్‌గా ఆ ఫ్లాగ్‌షిప్ టీవీలకి. నెక్స్ట్ వచ్చి మనకి యాపిల్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే యాపిల్ ఫైనల్‌గా ఐఓఎస్‌ని కంప్లీట్‌గా ఫర్ ద ఫస్ట్ టైము హైయెస్ట్ మేజర్ రీవ్యాంప్ చేయబోతుందంట. ఇది అప్‌కమింగ్ జూన్ WWDC 2025లో దీని కన్ఫర్మేషన్ అయితే చేయొచ్చు. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ లీక్ అయితే ఈరోజు వచ్చింది. సో ఐఓఎస్‌లో చాలా వరకు చేంజెస్ అయితే రాబోతున్నాయంట. ఆల్రెడీ మనకు తెలుసు ఐఓఎస్ రీసెంట్‌గా ఆండ్రాయిడ్‌కి సంబంధించిన ఫీచర్స్‌ని దాదాపు కొన్నిటిని తీసుకొస్తుంది. సో ఇప్పుడు తీసుకురాబోతున్న ఈ మేజర్ అప్‌గ్రేడ్‌లో అంటే ఇప్పటి వరకు ఐఓఎస్‌లో వచ్చిన మేజర్ అప్‌గ్రేడ్ అంటే ఇది. సో దీంట్లో ఖచ్చితంగా ఇంకొంచెం ఆండ్రాయిడ్ ఫ్లేవర్స్‌ని ఇది తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో జూన్‌లో చూడాలి మరి ఏం జరుగుతుందనేది. ఇది ఒక మేజర్ బ్రేక్ త్రూ అనమాట. ఈరోజు ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. నెక్స్ట్ వచ్చి మనకి సామ్సంగ్ నుంచి వన్స్ అగైన్ సామ్సంగ్ వాళ్ళు ఈరోజు సామ్సంగ్ గెలాక్సీ బుక్ 5 సిరీస్‌ని లాంచ్ చేశారు. దీంట్లో 3 ల్యాప్‌టాప్‌లు తీసుకొచ్చారు. బుక్ 5 1,15,000 పెట్టారు. బుక్ 5 ప్రో 1,32,000 పెట్టారు. బుక్ 5 ప్రో 360 ఏమో మీకు 1,56,000 పెట్టారు. సో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ల్యాప్‌టాప్స్ అనమాట. స్లిమ్‌గా ఉంటాయి, స్టైల్‌గా ఉంటాయి అంతే. నెక్స్ట్ వచ్చి మనకి ఎయిర్టెల్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫైనల్‌గా ఎయిర్టెల్ వాళ్ళు టెస్లా ఉంది కదా! స్పేస్ ఎక్స్ ఉంది కదా! స్పేస్ ఎక్స్‌తో వీళ్ళు కొలాబరేషన్ ఈరోజు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. దాదాపు ఒక 2-3 మంత్స్ బ్యాక్ దీని నుంచి ఒక న్యూస్ వచ్చింది. నేను టెక్ న్యూస్‌లో కూడా కవర్ చేశాను. అండ్ ఇది ఇప్పుడు అఫీషియల్‌గా ఎయిర్టెల్ వాళ్ళు ఈరోజు కన్ఫర్మ్ చేశారు. వీళ్ళు స్పేస్ ఎక్స్‌తో టై అప్ అవుతున్నారనమాట. సో ఈ స్పేస్ ఎక్స్‌తో టై అప్ అవ్వడం వల్ల మన ఇండియాలో ఉన్న ఎవ్రీ చిన్న మైనర్ పార్ట్, చిన్న మైన్యూట్ ఏరియాస్‌లో కూడా ఈ మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఇప్పుడు రాబోతుంది. సో దీనివల్ల మేజర్‌గా యూజ్ ఎవరికంటే పల్లెటూర్లు బాగా ఇప్పుడు ఏజెన్సీలు ఉంటాయి. ఏజెన్సీ ఏరియాస్‌లో ఉండే వాళ్ళకి, మైనింగ్ ఏరియాస్‌లో ఉండే వాళ్ళకి, స్కూల్స్ ఎక్కడెక్కడో చిన్న ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్ చిన్న ఏరియాస్‌లో ఉంటాయి. ఇలాంటి వాటిలల్లో కూడా మనకి ఇంటర్నెట్ ద్వారా మనకి ఫెసిలిటీస్ ఇస్తే అక్కడ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందనమాట. సో ఏజెన్సీ ఏరియాస్ అని సింపుల్‌గా చెప్పొచ్చు. ఏజెన్సీ ఏరియాస్‌లో ఉండే వాళ్ళకి ఇప్పటికి స్టిల్ ఇంటర్నెట్ ప్రొవైడ్ లేని వాళ్ళకి, ప్రాపర్ సిగ్నల్ లేని వాళ్ళకి మాత్రం ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇదొక మంచి మూవ్ అని చెప్పాలి. ఆల్రెడీ జియో వాళ్ళు కూడా వీళ్ళ శాటిలైట్ సిస్టమ్‌ని కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు డైరెక్ట్‌గా స్పేస్ ఎక్స్‌తో ఇది ఓల్డ్ ఫేమస్ వీళ్ళతోనే వీళ్ళు టై అప్ అవుతున్నారంటే చాలా మంచి విషయం అని చెప్పాలి. ఎయిర్టెల్ యూజర్స్‌కి ఇదొక ఫ్యూచర్‌లో ఒక మంచి విషయం అని చెప్పొచ్చనమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు యూజ్‌ఫుల్ యాప్ ఉంటది. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి. కొత్తవాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీల్స్ కోసం డీల్స్ ఛానల్ ఫాలో అవ్వండి. చాలా మంచి డీల్స్ వస్తున్నాయి. సమ్మర్ డీల్స్ అయితే సూపర్‌గా ఉంటున్నాయి. అలాగే మీకు జెప్టో డీల్స్ అయితే ఎక్సలెంట్ డీల్స్ వస్తున్నాయి. ఇలాంటి చాలా రకాల డీల్స్ వస్తున్నాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. లైక్స్ చాలా తగ్గిచ్చేశారు. మీరు లైక్స్ చేసి షేర్ చేస్తేనే ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుంది. హోప్ యూ అండర్‌స్టాండ్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. వన్స్ అగైన్ జై హింద్.